సేవకురాలని కానీ సేవకుడిని కానీ దేనికి భయపడకుండా ప్రతికూలతల్లో కూడా ధైర్యంగా నిలవబడేటట్లుగా చేసేది ఒకటి పరిశుద్ధాత్మ కార్యం, రెండవది సంఘము యొక్క ప్రార్థన. పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇస్తాడా? 100కి 100 పాళ్ళు. డబ్బు ఇవ్వలేని ధైర్యం, ఉద్యోగం ఇవ్వలేని, 10 మంది పిల్లలు ఇవ్వలేని, 10 అంతస్తుల భవంతు ఇవ్వలేని ధైర్యం పరిశుద్ధాత్ముడు ఒక గుండెల్లో పుట్టించగలుగుతాడు. మనం పొందుకున్న ఆత్మదేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీలో ఉన్న పిరికితనాన్ని, నీలో ఉన్న భయపు ఆత్మను పారద్రోలేవాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఏ భయంతో కూర్చొని లైవ్లో వాక్యం వింటున్నావు? ఏ భయం నీ గుండెలను పట్టి పీడిస్తూ కలవరానికి గురి చేస్తుంది? ఏది నీకు టెన్షన్ గురి చేస్తూ కూర్చున్నా లేచిన మానసికంగా కృంగిపోయేటట్లుగా ఏ సమస్య నిన్ను బలహీనపరిచి అధైర్యాన్ని గురిచేసి పిరికిదానిలాగా నిన్ను మారుస్తుంది? యేసు నామం పేరిట పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి వచ్చునుగాక.